సో ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే రోజు ఫ్రెష్గా మష్రూమ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా మనకి హైదరాబాద్లో అంత ఫ్రెష్ మష్రూమ్స్ దొరకవు. నేను చేస్తాను కానీ నాది వేరే స్టైల్ ఉంటుంది, మీది కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం నల్లగా అయిపోతుంది. మీడియంగా పెట్టుకోవాలి. అలా అని బాగా సిమ్లో పెడితే అమ్మా పైన పిండి ఉంటుంది కదా, అది వదిలేస్తుంది. కొంచెం మీడియం కాగే వేసుకోవాలి. ఇంకా కెమెరాకి ఎలా ఉండాలో తెలియదు కాబట్టి అడ్డు తిరిగిపోతున్నారు. మామూలుగా అనుకోండి పంచులు పడుతూనే ఉంటాయి ఎవరికొకరికి. ఒక పేస్ట్ వేస్తారు, ఆ పేస్ట్ వల్ల టేస్ట్ చక్కగా ఈ క్లైమేట్లో ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. హలో ఆల్. సో ఈరోజు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పిన్ ఉన్నారు కాబట్టి మొన్న ఒకటి చేసాం కదా, మైసూర్ పాక్ చేసాం కదా. సో ఈరోజు మష్రూమ్తో పకోడీ చేస్తున్నాం. పకోడీని మాకు ఏంటంటే పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే రోజు ఫ్రెష్గా మష్రూమ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా మనకి హైదరాబాద్లో అంత ఫ్రెష్ మష్రూమ్స్ దొరకవు. సో ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ వెజ్ డేస్ ఉంటాయి కదా, లైక్ ట్యూస్డేస్, ఫ్రైడే అలాంటప్పుడు చక్కగా పిన్ ఏం చేస్తారంటే వీటితో పకోడీ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు తిన్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేస్తారు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈరోజు మన కోసం మన ఛానల్లో ఈ రెసిపీ పోస్ట్ చేయబోతున్నాం. ఈజీయే కదా పిన్ని, ఇవి ఫ్రెష్ అయితేనే బాగుంటుంది. సో మనకి కొంచెం పెద్దవి కాబట్టి అమ్మ 3 ముక్కలు చేసుకోవచ్చు. ఓకే, అది చిన్నగా ఉన్నాయనుకో ఒక హాఫ్ పీస్ చేస్తే సరిపోతుంది, అంటే 2 సగాలు చేస్తే సరిపోతుంది కదా. ఇలా సరిపోతుంది. నేను చేస్తాను కానీ నాది వేరే స్టైల్ ఉంటుంది, మీది కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది అప్పటికప్పుడు మనము 65 అలా చేసుకుంటాం కదా, వెజ్ 65 లాగా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. బట్ 65 అంటే పెరుగు అవి ఏమి వేయము. ఇది ఇంట్లో వేసుకునే పకోడీ అండ్ 60 ఇంట్లో జనరల్గా 65 అంటారు దీన్ని కూడా. బుడ్డోడికి కూడా ఇష్టం ఇలాంటివి. మంచిదమ్మా. కొంచెం పెడుతున్నా ఈ మధ్య మష్రూమ్స్ అవి కూడా స్టార్ట్ చేశాను. బిర్యానీలో వేస్తున్నావు అమ్మా? బిర్యానీలో ఇంకా వేయలేదు, బాబు వరకు అయితే వేయలేదు, కానీ నేను కర్రీ వండుతాను. మష్రూమ్ బిర్యానీ కూడా బాగుంటుందిరా. పిన్ని బిర్యానీ బాగా చేస్తారు. మటన్ బిర్యానీ అవన్నీ ఏంటంటే మనకి దమ్ స్టైల్లో కాకుండా మనకి పులావ్ స్టైల్లో ఎక్కువ వండుతారు, పులావ్ లాగా ఎక్కువ వండుతారు కదా. ఆల్రెడీ ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ ఈలోపు కాగనిస్తున్నాము. ఫస్ట్ మష్రూమ్స్, ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాము. దానికి ఎంత వేసుకుంటున్నారో చెప్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చిటికెడు పసుపు, ఓకే. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కారం కొంచెం బాగానే ఉంటుంది, ఘాటుగానే ఉంటుంది కాబట్టి. సాల్ట్, ఉప్పు తగినంత. ఇంకా ఉప్పు కారం ఒకటి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు కాబట్టి. గరం మసాలా ఓకే, ఒక స్పూన్. సో పిన్ని గరం మసాలా టేస్ట్ వేరు ఉంటుంది కాబట్టి కొంచెం ఏమైనా టేస్ట్ చేంజ్ అవ్వచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాళ్ళు అదే ఘాటు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. ఓకే, ఇది కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాము, అది కూడా వేసాను పిన్ని. వేసేయండి. శనగపిండి అది అయినా కార్న్ఫ్లోర్, శనగపిండి వేసే. ఇది వచ్చేసరికి కార్న్ఫ్లోర్ అండ్ ఇది శనగపిండి. ఇది ఎక్కువ అవసరం లేదు కదా పిండి, కొంచెం కొంచెం వాళ్ళు తినేదాన్ని బట్టమ్మా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్. మామూలుగా అయితే ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారు జనరల్ గా ఏంటంటే పిన్ని అత్తయ్య వీళ్ళందరూ మెజర్మెంట్స్ చెప్పి వేయరు, అందుకే ఎవరి ఇష్టం బట్టి అలా అంటున్నారు. కానీ మామూలుగా అయితే మనకి ఎంత కోట్ అవుతుందో అంత చూసుకుని వేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ లైక్ 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఈ 2 సేమ్ మెజర్మెంట్స్. 2 స్పూన్స్ సరిపోతుంది. వాటర్ వేయాలా కొంచెం లైట్గా. ఒక్కొక్కసారి మష్రూమ్లో లైట్గా వాటర్ ఉంటుందమ్మా, అదే సరిపోతుంది. ఫ్రెష్ మష్రూమ్ అనుకోండి మనకి వాటర్ ఉంటాయి కాబట్టి. ఇది ఇలా అన్నీ వేసి కలిపేకమ్మా. ఒకవేళ ఉప్పు సరిపోలేదంటే కొంచెం చూసుకుని ఇప్పుడే వేసుకోవచ్చు. ఇది అలానే ముందు కలిపి పెట్టుకోకూడదురా, పెట్టుకుంటే రావు, ఎందుకంటే ఇంత ముద్దలా అయిపోతుంది ఇది.
లైట్గా ఉండాలి, కోటింగ్ ఎక్కువ ఉండకూడదు కదా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేసేస్తున్నారా? అంతే. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కదా కావాలంటే వేసుకోవచ్చు. సో కోటింగ్ లైట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలానే పకోడీలాగా ములిగినట్టు ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి. అలానే ముందు కలిపి పెట్టుకోకూడదు, రాదు. ఇంకా కెమెరాకి ఎలా ఉండాలో తెలియదు కాబట్టి అడ్డు తిరిగిపోతున్నారు. అప్పటికప్పుడు కలిపేసి వేసేసుకోవాలమ్మా వెంటనే. జీడిపప్పు వేద్దామా? తర్వాత ఫ్రై చేసి వేసుకోవచ్చమ్మా. అది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కదా. ఇది వేడి మీద తింటేనే బాగుంటుందిరా. ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు మామూలుగా పప్పుచారు పెట్టి అలా కాంబినేషన్ పెడతారు కదా, పప్పుకు కూడా బాగుంటుందిరా. మామూలుగా మనం స్నాక్స్ లాగా తినాలన్నప్పుడు ఉల్లిపాయ ముక్కలను నిమ్మకాయ యాడ్ చేసి తింటే చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్. జనరల్గా అందరి ఇంట్లో శనగపిండి, కార్న్ఫ్లవర్ అన్నీ ఉన్నాయమ్మా, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి అందరికి కూడా మంచిదమ్మా. మష్రూమ్స్ హెల్దీ కాబట్టి డీప్ ఫ్రై అనుకుంటే ఇంకా ఎప్పుడన్నా తినాలి, లేదంటే టమాటా చేసుకోవచ్చు. మీకేమి ఇష్టం పిన్ని ఫుడ్లో? వెజ్లో ఏమి ఇష్టం? ఏదైనా మీరు అందరికి పెడతారు కానీ మీ ఫేవరెట్ ఏంటి? ఎవరు అన్ని తింటాను. అన్ని తింటారు, స్పెషల్గా ఇష్టం అని అట్లా ఏం లేదు? ఏముండదురా. మష్రూమ్స్ ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెడితే మొత్తం నల్లగా అయిపోతుంది. మీడియంగా పెట్టుకోవాలి. అలా అని బాగా సిమ్లో పెడితే అమ్మా పైన పిండి ఉంటుంది కదా, అది వదిలేస్తుంది. కొంచెం మీడియం కాగి వేసుకోవాలి. వంట చేయడానికి అందరం చేస్తాం కానీ ఆ ట్రిక్స్ చిన్నవి అదేమ్మా. మంచిగా టిష్యూ వేసేసుకుంటే మనకి కొంచెం ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటుంది. ఒక ప్యాకెట్ ఊరికి అలా అయిపోతుంది అంతే. అయిపోద్దిరా. కొంచెం పెద్ద బాణీ అనుకోరా, ఒకసారి వేసేసుకోవచ్చు. మేము ఏంటంటే ఇద్దరు నాకు కూడా అంటే ఎక్కువ మందికి వండడానికి రాదు, ఇద్దరికి ముగ్గురికి వండగలుగుతాను. ఒక్కసారి షూటింగ్ లో మాత్రం చేపల పులుసు వండాను. ఎంతమందికి? 50-60 మంది ఉన్నారు. బాగా వచ్చింది. మా పిన్ని జోక్స్ వేస్తారు, మామూలుగా సడన్ గా వేస్తారు అలా. మా బుడ్డోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు రాలేదు, ఒక తమ్ముడే వచ్చాడు. సాయి కూడా వస్తే బుడ్డోడు బాగా ఆడతాడు పిన్ని సాయితో. పిన్ని చికెన్ పకోడీ ఇట్లాంటి పకోడీలు లాంటివి బాగా చేస్తారు. ఇప్పుడు వీడియో అనేసరికి బిసిపోతున్నారు, లేదంటే గలగలగా మాట్లాడుతుంటారు. నేనే వీడియో అంటే కొంచెం సైలెంట్ అవుతాను, అంటే ఆటోమేటిక్గా పంచులు పడవు. మామూలుగా అనుకోండి పంచులు పడుతూనే ఉంటాయి ఎవరికొకరికి. మంచి వాసన వస్తుంది పిన్ని, బాగుంటుంది. చాలా బాగుంటుంది వాసన. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మంచిగా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నాను నోట్లో. ఈసారి మనం మష్రూమ్ కర్రీ నేను చెప్పినట్టుగా చేసి చూద్దాం. మష్రూమ్ కర్రీ జీడిపప్పు పేస్ట్ వేసామా బాగుంటుంది. మనకి అవి చపాతీస్లోకి వాటిలో బాగుంటుంది. టమాటా కొబ్బరి బాగుంటుంది. ఒక పేస్ట్ వేస్తారు, ఆ పేస్ట్ వల్ల టేస్ట్ నాకు ఇష్టమే మష్రూమ్స్. మమ్మీ వండుతుంది కానీ ఏం వేయదు, నార్మల్ అంటే పేస్ట్ లాగా ఏం వేయకుండా అంటే టమాటా పేస్ట్ ఒకటి అనుకుంటా వేస్తుంది కర్రీలో. అయిపోయినాయి అమ్మ, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. కుక్కరీ షోలో చెప్తారు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందని. వాళ్ళు ఏవో ఎలా ఉన్నా టీవీలో మాత్రం అబ్బా సూపర్ అని చెప్తారు. బాగున్నాయి బాగున్నాయి. థ్యాంక్ యూ రా. క్రిస్పీగా సాల్ట్ అన్నీ. మా బుడ్డోడు కూడా టేస్ట్ చూస్తున్నాడు తెలుసా. మీరు చూడండి టేస్ట్ ఎలా ఉంది. బాగుందిరా, బాగా కుదిరింది. వెజిటేరియన్స్కి అయితే చక్కగా ఇలా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మాలాంటి వాళ్ళు అనుకోండి ట్యూస్డేస్ అలా తినని రోజులు చక్కగా పప్పు ఆర్ రసం దేంట్లో కన్నా నంచుకోవడానికి బాగుంటుంది. అదంతా కాదు అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది.
సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చక్కగా ఈ క్లైమేట్లో ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. సింపుల్ రెసిపీయే కదా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకేదన్నా చెయ్యాలి అంటే మళ్ళీ ఈసారి పిన్ని కానీ అత్తయ్య గారు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళతో రెసిపీస్ చేపిస్తూ ఉంటాను. సో మీరు అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పిన్ని మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నో మెన్షన్ అంట. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. టేక్ కేర్.